కంటోన్మెంట్ ఉప ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవే తనకు చివరి ఎన్నికలని, ఓడితే రాజకీయాలకు పూర్తిగా దూరం అవుతానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత 15 సంవత్సరాలుగా ప్రజాసేవా కార్యక్రమాల కోసం తన ఆస్తులను అమ్ముకుని 2 సార్లు ఎన్నికల్లో పోటీ చేశానని గుర్తు చేశారు. ప్రజాక్షేత్రంలో తనను ఎదుర్కొనే ధైర్యం లేక తనను ఓడించటానికి బీజేపీ, బీఆర్ఎస్ నేతలు కంటోన్మెంట్ లో ఒక్కటయ్యారు అంటూ శ్రీ గణేష్ ఆరోపించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా ప్రజా ఆశీస్సులు తనకే ఉన్నాయని చెబుతున్న కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ తో మా ప్రతినిధి నుమాన్ ఫేస్ టు ఫేస్. కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ నారాయణ గారు ఉన్నారు. శ్రీ గణేష్ గారితో మాట్లాడదాము. శ్రీ గణేష్ గారు చెప్పండి, కంటోన్మెంట్లో వారు వన్ సైడ్ అయిపోయిందంటారా? మీ దూకుడిని ప్రత్యర్థి పార్టీలు తట్టుకోలేకపోతున్నాయి అంటారా? 100% కరెక్ట్. వారు వన్ సైడ్ అయిపోయింది. ప్రజలందరూ కాంగ్రెస్ వైపే ఉన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్కి, బీజేపీకి అంశాలు లేకుండా కొత్త కొత్త అంశాలు దోలాడుతురు. అజెండా ఏమీ లేదు. ఒక్కొక్కలేమో బీజేపీని మోసం చేసిపోయింది అనేసి, ఇంకొకలేమో ఎంపీకి బీజేపీకి వేయండి, ఎమ్మెల్యేకి బీఆర్ఎస్ వేయండి అండి. వీళ్ళకి ఎవరు కరెక్ట్ క్యాండిడేట్ అని కూడా వాళ్ళకి అవగాహన లేదు. ఏదో పార్టీలు నామమాత్రం పెట్టేసింది. ఇటు పార్టీలు గెలవలేని పరిస్థితి, ఇటు క్యాండిడేట్లు గెలవలేని పరిస్థితి. ఎందుకంటే పార్టీల పరంగా చూస్తే ఈరోజు ప్రభుత్వంలో ఉన్న పార్టీ, ప్రజల పాలన ఇస్తున్న పార్టీ ప్రభుత్వం ఏదైనా ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు అందరికీ తెలుసు, డెవలప్మెంట్ ఏమైనా కావాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ గెలిస్తేనే డెవలప్మెంట్ అవుతుంది. ఇక్కడ బీఆర్ఎస్ గెలిచినా, బీజేపీ గెలిచినా వృధానే. ఎందుకంటే వాళ్ళకు డెవలప్మెంట్ కాదు, వాళ్ళకు నిధులు రావు, డెవలప్మెంట్ కాదు. మరీ ముఖ్యంగా గతంలో మీరు అందరికీ ప్రశ్న రావచ్చు, నేను అసెంబ్లీలో పోరాటం చేసి డబ్బులు తీసుకొస్తా, మనకు కావాల్సిన ప్యాకేజ్ తీసుకొస్తా అని చెప్పిన. నేను గతం 2023లో నవంబర్లో పోటీ చేసినప్పుడు ఇప్పుడు అడగొచ్చు, అప్పుడు చెప్పారు కదా అనేసి. ఇప్పుడు నేనంటే 15 సంవత్సరాలు ఫీల్డ్ ఉన్నా కాబట్టి నాకు ఇక్కడ స్థానిక సమస్యలు, అవసరాలు తెలుసు కాబట్టి నేను వాళ్ళ గొంతై అసెంబ్లీలో మాట్లాడగలుగుతా. ఏ ప్రభుత్వం ఉన్నా తెస్తాన్ని ధీమా ఉండే. ఇప్పుడు వీళ్ళకే ఏం బౌండరీస్ తెలియనైనా, ఒకటి బీజేపీ పార్టీ అయినా బీఆర్ఎస్ క్యాండిడేట్ అయితే ఒకటే సింగిల్ పాయింట్ ఎజెండా, సింపతితోటి డెవలప్మెంట్ కాదు. కాబట్టి ఇలా ప్రజల మనిషి గణేష్, అక్కడ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ తోటి డెవలప్మెంట్ అవుతుంది. ప్రజలారా దయచేసి ఆలోచించండి. మీరు అందరూ ఆ తెలివిపరులు, మనకు మంచి జరగాలంటే కాంగ్రెస్కి ఓటేస్తేనే మంచి జరుగుతుంది. అంటే శ్రీ గణేష్ నారాయణ గారి మీద కూడా ఒకంత సింపతి ఉందంటారా? ఎందుకంటే వరుసగా 2 ఎన్నికల్లో కూడా ఓటమి పాలయ్యారు. ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంలో పుట్టి పెరిగిన మీరు పూర్తిగా మీ ఆస్తులను కూడా అమ్ముకోవాల్సి వచ్చింది సేవా కార్యక్రమాల కోసం అనేది ఒక ప్రచారం జరుగుతుంది. మరి మీ మీద కూడా ప్రజల్లో సింపతి ఉందంటారా? మీరు చెప్పిన మాటకు ఒక మాట చెప్పగలుగుతా. 2010లో నా ఆస్తులు ఎంత, ఇప్పుడు 2024 ఆస్తులు ఎంత అని చెక్ చేసుకుంటే తెలుస్తుంది. అన్నీ అమ్మేసిన ఏదో నాకు ఈ కంటోన్మెంట్ ప్రజలకు ఏదైనా సేవ చేయాలని, సేవ చేయాలని నాతో తోచినంత చేసుకుంటూనే వచ్చిన. ఏదో మంచి చేయాలని భగవంతుని ఆశీర్వాదంతో, ఈ ప్రజల సహకారంతో నాకు అవకాశం వస్తే అధికారికంగా ఈ ప్రజలకు సేవ చేయాలని మనసారా కోరుకుంటున్నా. మంచి చేయాలని వచ్చిన, మంచి చేసే తీరుతాను. నేను ఒకవేళ స్వార్థపరుని అయితే, డబ్బులు సంపాదించుకోవాలనుకుంటే ఇన్ని సేవలు, ఇన్ని సంవత్సరాలు మీ మధ్యలో ఉండాల్సిన అవసరం లేదు. వేరే ఈ బీజేపీ, బీఆర్ఎస్ వాళ్ళు పబ్బం గడుపుకోవడానికి, మళ్ళీ వాళ్ళ స్వార్థ రాజకీయాలకి, స్వార్థ లాభాలకి వాళ్ళు ఏదో ఆరోపణలు చేసినా, నిందలు చేసినా మీరు నమ్మకండి. మీ గురించి ఈ 15 సంవత్సరాలు ఒక వ్యక్తి పనిచేసిన ఘనత చరిత్రలో చుట్టుముట్టున్న ఏ కాన్స్టిట్యున్సీలో లేదు. మన కాన్స్టిట్యున్సీ కాదు, ఏ కాన్స్టిట్యున్సీలో కూడా ఇలా నాయకులు నిరంతరం ఒకటే కాన్స్టిట్యున్సీ మీద పట్టుదలతో పనిచేసే వాళ్ళు దొరకరు. నాకేదో అనిపించింది మీ మధ్యలో ఉండాలని. మీరు దయచేసి ఇన్నాళ్ళు నేను మీ గురించి ఏమని చేయగలుగుతున్నా, మీరు ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి. అందరికీ అవకాశం ఇచ్చారు, నాకు కూడా అవకాశం ఇస్తే నా పనిని కూడా చూడండి. నేను మీకు చెప్పినవన్నీ చెయ్యకుంటే మళ్ళీ మీకు ఓటు అడగను, నేను రాజకీయంలోనే ఉండను. ఈసారి కూడా ఫలితాలు మీకు అభివృద్ధి చేసే ఫలితాలు ఉంటేనే నేను ప్రజా జీవితంలో ఉంటాను, లేకపోతే ప్రజా జీవితంలో కూడా తప్పుకుంటానని ఈ మీడియా ద్వారా మీకు తెలుసు. ఈ సీటు గెలిస్తే కనుక శ్రీ గణేష్ గారిని ప్రభుత్వంలో ఒక కీలక పదవిలో చూసేటటువంటి అవకాశం ఉందని ప్రచారం కూడా జరుగుతుంది. కంటోన్మెంట్కి దక్కనటువంటి ఒక అరుదైన గౌరవం కూడా దక్కే అవకాశం ఉందని ప్రచారం కూడా. ఏమండి దాని మీద ఏంటి కామెంట్? నేనైతే మనస్ఫూర్తిగా ఒకటే కోరుకుంటున్నా, గెలవడం అవసరం. గెలిచినాక అత్యధిక నిధులు మొత్తం రాష్ట్రాన్ని ఇచ్చే బడ్జెట్ కన్నా మా కంటోన్మెంట్కి ఎక్కువ నిధులు తీసుకురావాలి, ఎక్కువ డెవలప్మెంట్ చేయాలనేది కోరుకుంటా. నా సొంత పదవుల కన్నా నా కంటోన్మెంట్ అభివృద్ధి శ్రేయస్సే ముఖ్యం. కాబట్టి ఇప్పుడు నేను ఒక్కనే ఉంటా,
కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే కాబట్టి గవర్నమెంట్ కూడా పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నా. మనం ఎంపీ గారే మన ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి వారికి కూడా స్థానికంగా అన్ని విషయాల మీద అవగాహన ఉంది. అన్ని విధాల వారికి కూడా డెవలప్మెంట్ చేయాలని ఉంది కాబట్టి వీళ్ళకి నేను రిప్రజెంటేటివ్ అయితే బ్రహ్మాండమైన డెవలప్మెంట్ అవుతుందని ఆశిస్తున్నాను. ఇంకేమైనా చెప్పదలుచుకున్నారా మీ కంటోన్మెంట్ ప్రజలకు మా ఏబిఎన్ ద్వారా? కంటోన్మెంట్ ప్రజలారా, దయచేసి మీ మనసుకు నచ్చింది చేయండి, కానీ లీడర్ ఎవరని చెప్తే చేయకండి. ఎందుకంటే లీడర్ వాళ్ళ స్వలాభాలకి రాత్రి ఏదో వాళ్ళ కోటే వీళ్ళ కోటే అంటారు. కానీ ఇన్ని సంవత్సరాల నుంచి సోకాల్ లీడర్స్ ఉన్న వాళ్ళు మీ గురించి ఏమీ చేయలేదు. ఎమ్మెల్యేలు చేయలే ఓకే, కానీ ఈ బోర్డు మెంబర్స్ కూడా చేయాల్సిన అవసరం ఉండే, వాళ్ళు చేయలేకపోయారు. వాళ్ళు మళ్ళీ వాళ్ళ స్వలాభానికి ఒక డమ్మీ ఎమ్మెల్యే తీసుకొచ్చి వాళ్ళు బోర్డులో డబ్బులు సంపాదించుకోవాలని ప్రయత్నం చేస్తారు. కానీ మీకు ఏం చేయాలని వాళ్ళ ప్రయత్నం లేదు, వాళ్ళ లాభానికే చూసుకుంటారు. దయచేసి మనం కూడా బాగుపడదాం. మీరు ఆలోచించి ఈసారి నన్ను ఆశీర్వదించండి, కాంగ్రెస్ పార్టీని బలపరచండి. ఆ గెలుపు దాదాపు ఖాయమైపోయిందని, సో వారు కూడా వన్ సైడ్ అయిందని కూడా శ్రీ గణేష్ గారు అయితే చెప్తున్నట్టు. ఇప్పుడు పరిస్థితులంతా ఎట్లా అయిపోయిందంటే, వారసత్వానికి ఈ సింపతికల్గా ఓటు వేసి గెలిచిన ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించిన ప్రజా జీవితంలో ఎవరు కూడా ప్రజల నుంచి గెలవాలని అనుకోవడం బంద్ అయిపోతుంది. డైరెక్ట్ పైనుంచి రావాలా, ఎలక్షన్ టు ఎలక్షన్ 4 భాషలు ఇచ్చేసి పార్టీ బలం ఉంటే గెలుస్తారు, లేకుంటే ఓడిపోయే పరిస్థితి. డెవలప్మెంట్ అనేది జరగదు. డెవలప్మెంట్కి ఎలాంటి స్టెప్ కూడా పడదు. ప్రజా జీవితం నుండి ప్రజల మధ్యలో ఉంటేనే అవగాహన ఉంటుంది, వారు ఏమైనా చేస్తారు. కానీ ఇలాంటి పరిస్థితులు అయితే వారసత్వం సింపతి అంటే మాత్రం ఏ కాన్స్టిట్యున్సీ కూడా డెవలప్మెంట్ కాదు. నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఫీల్డ్లో ఉన్నవాళ్ళు అవగాహన ఉన్న వాళ్ళకి అవకాశం ఇస్తేనే డెవలప్మెంట్ జరుగుతుంది. మీరు డెవలప్మెంట్ గురించి ఓటేయాలి, కానీ వేరే దానికి ఓటేయడం నష్టానికే ఉంటుంది. ఇప్పుడు మన ప్రభుత్వం ఉంది, బీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా గెలిస్తే వాళ్ళు రోజు వాళ్ళతో కోఆర్డినేషన్ లేకుండా మనకు రోజు ఫైట్లు అవుతుంది, కానీ పరిష్కారం కాదు. మనకు ఫైట్లు వద్దు, పరిష్కారం కావాలి. అంటే పర్మనెంట్ సొల్యూషన్ కాంగ్రెస్ క్యాండిడేట్ గెలిస్తేనే సొల్యూషన్. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, సికింద్రాబాద్ కంటోన్మెంట్.